హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో రావడం జరిగింది మీ ముందుకి. ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఆరోగ్య మిత్రాలు మనకి ఏంటంటే ఫీజు లేదు, రాత పరీక్ష లేకుండా ఈజీగా మీకు తెలుగు చదవడం వస్తే చాలండి. ఈజీగా అప్లై చేసుకొని సొంత జిల్లాలో ఉద్యోగం అనేది పొందొచ్చు. ఇక్కడ 15,000 వరకు మీకు శాలరీ ఇస్తారు. అన్ని జిల్లాల వారికి ఇక్కడ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. అలానే నచ్చినట్లయితే ఒక వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీరు అందరికీ వీడియో అనేది షేర్ చేయండి అండి. ఓకే, అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఆరోగ్య మిత్ర మనకి కానీ చూసుకుంటే వైఎస్ఆర్ మనకు ఆరోగ్య హెల్త్ కేర్ టెస్ట్లో ఈ జాబ్ అప్డేట్ అయితే ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ కావడం జరిగిందండి. ఓకే, అయితే ఫుల్ పీడిఎఫ్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇస్తున్నాను, అక్కడ నుంచి కూడా మీరు రీడ్ చేయండి. అయితే టోటల్ వేకెన్సీస్ మనం చూసుకుంటే 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అవుట్సోర్సింగ్ పద్ధతి మీద తీసుకుంటున్నారు. అనగా ఇక్కడ 15,000 వరకు ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ అనేది అవ్వడం జరిగిందండి. ఓకే, అయితే ఇక్కడ టోటల్గా మనకు అర్హత మనం చూసుకున్నప్పుడు ముందేంటంటే మనకు అప్లై చేసుకున్నప్పుడు అలానే అప్లై చేసుకున్నాక అక్కడ ఒకటి ఏంటంటే నార్మల్గా కంప్యూటర్ బేస్డ్ అనేది ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది. అప్పుడు వెళ్ళేటప్పుడు అన్ని కూడా మీ వాటర్ ఐడి కార్డు కావచ్చు, అలానే ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, అన్ని కూడా రెజ్యూమ్ కావచ్చు, అన్ని జిరాక్స్ అనేది తీసుకెళ్లాలని తెలియజేస్తున్నారండి. ఓకే, ఫస్ట్ ఏంటంటే మీరు అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. టోటల్గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 15,000 వరకు ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారండి. అంటే బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళకి, ఎంఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళకి, అలానే బీ ఫార్మసీ చేసిన వాళ్ళకి, డి ఫార్మసీ చేసిన వాళ్ళకి, అలానే మనకు బీఎస్సీలో మనకు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి ఉన్న వాళ్ళు, అలానే కంప్యూటర్ స్కిల్స్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మీకు బాగుండాలి. తెలుగు అలానే ఇంగ్లీష్కి మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని తెలియజేస్తున్నారు. అప్పుడే ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చండి. ఓకే, అయితే ఇందులో అప్లై చేసేటప్పుడు అన్ని కూడా డాక్యుమెంట్ అనేది అంటే 3వ తేదీ నుంచి ఈ రోజు నుంచి మీకు అప్లికేషన్ స్టార్ట్ కావడం జరిగింది. అలానే మనకు 6వ తేదీ వరకు అయితే ఉంటుంది. అలానే ఫ్రెండ్స్ 10th క్లాస్ మార్క్ లిస్టు, ఆ తర్వాత మనకి ఇంటర్మీడియట్ మార్క్ లిస్టు, ఆ తర్వాత మనకు చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఆ తర్వాత మనకు లోకల్ కింద మేము తీసుకోవాలంటే స్టడీ సబ్జెక్ట్ అనేది ఇందులో కంపల్సరీ పెట్టాల్సి వస్తుంది. ఆల్ సబ్జెక్ట్ ఇక్కడ మీరు పెట్టి అలానే మీరు సెండ్ చేస్తే సరిపోతుంది. 65 లోపల ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. అర్హులైన వాళ్ళు కంపల్సరీ అప్లై చేయండి. అప్లికేషన్ పీడిఎఫ్ అలానే మనకి ఏంటంటే నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను, అక్కడ నుంచి రీడ్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. అలాంటి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనకు ఫస్ట్ అప్డేట్ మనం కానీ చూసుకుంటే నెల్లూరు జిల్లా నుంచి అయితే రావడం జరిగింది. ఎప్పటి వరకు లాస్ట్ డేట్ ఉంది మనకు 6వ తేదీ వరకు రావడం జరిగింది. లాస్ట్ వరకు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మనకి ఏంటంటే ఇక్కడ అప్లికేషన్ అనేది మీరు చేసుకోవాలని తెలియజేస్తున్నారండి. ఓకే, అయితే ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి మీరు పొందుతారు కానీ చూసుకున్నట్లయితే గూగుల్లో వెళ్ళండి. గూగుల్ ఓపెన్ చేశాక తెలుగు జాబ్స్ పాయింట్ అనే స్పెల్లింగ్ ని టైప్ చేయండి. టైప్ చేస్తే మనకు టాప్లో telugujob.com అనేది వస్తుందండి. అక్కడి నుంచి మీరు రీడ్ చేసుకోవచ్చు. అలానే మీకు కష్టం లేకుండా టెలిగ్రామ్ అకౌంట్ అలానే వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను, అక్కడి నుంచి కూడా జాయిన్ అవ్వండి. లేటెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఫ్రీగా పొందుతారు. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియజేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ మీ మొబైల్లో పొందుతారు.